సాలరీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సాలరీ ఇచ్చే సంతోషం అంతా ఇంత కాదు. నెలంతా కష్టపడి పనిచేసి ఈ సాలరీ క్రెడిట్ అయింది అన్న మెసేజ్ రాగానే ఆ కష్టాన్నంతా మర్చిపోతాం. అవునా? సాలరీ క్రెడిటెడ్ అని వచ్చే మెసేజ్ ఇచ్చే ఆనందం ఇంకేదైనా ఇస్తుందా? అలాంటి సాలరీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గత 2 సంవత్సరాలుగా నిరాశే కలుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా వాళ్ళకు వచ్చిన యావరేజ్ సాలరీ హైక్ కేవలం అరౌండ్ 9% మాత్రమే. అండ్ అది ఈ ఇయర్కి 9.5%కి మించి ఉండకపోవచ్చని చాలా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మీరు మీ కంపెనీలో టాప్ పర్ఫార్మ్ అయ్యి ఉన్నట్లయితే మీరు మంచి హైక్సే పొంది ఉండొచ్చు. కానీ అది అందరికీ రావు కదా. ఒకవైపు నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, మరోవైపు లోన్ ఇంట్రెస్ట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. బట్ మన శాలరీలు మాత్రం అంతంత మాత్రాన్ని పెరుగుతున్నాయి. మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, గత 2 సంవత్సరాలుగా మీకు వచ్చిన హైక్స్ మీకు సరిపోతుందా? ఇలాంటి సిచ్యువేషన్లో సాలరీడ్ ఎంప్లాయీస్కి మిగిలింది కేవలం 2 ఆప్షన్లు. ఒకటి, హై పేయింగ్ జాబ్స్కి షిఫ్ట్ అవ్వడం. రెండవది, మనకున్న శాలరీస్ని బెటర్గా మేనేజ్ చేసుకోవడం. ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్స్లో జాబ్ మారడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో మనకున్న కేవలం ఒకే ఒక ఆప్షన్, మనకున్న శాలరీని బెటర్గా మేనేజ్ చేసుకోవడం. బెటర్గా మేనేజ్ చేసుకోవడం అంటే ఖర్చులు తగ్గించి బడ్జెటింగ్ చేసి ఇన్వెస్ట్ చేయమని చెప్తామని అస్సలు అనుకోకండి. ఈ వీడియో ఒక సాలరీడ్ ఎంప్లాయీ యొక్క లైఫ్ సేవింగ్స్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేయనున్నది. సో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ సాలరీడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో నౌ. చాలా మందికి సాలరీ స్ట్రక్చర్స్ గురించి, వాటి అడ్వాంటేజ్ గురించి తెలియక సబ్ ఆప్టిమల్ స్ట్రక్చర్స్ని చూస్ చేసుకుంటున్నారు అండ్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తున్నారు. సో దీంతో వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. బట్ మనకు వచ్చే సాలరీని ప్రాపర్గా రీస్ట్రక్చర్ చేసుకోగలిగినట్లయితే తక్కువ ట్యాక్స్ పే చేయడం ద్వారా శాలరీలోని మ్యాక్సిమం సేవ్ చేసుకోగలం. మనం శాలరీని ప్రాపర్గా రీస్ట్రక్చర్ చేసుకోవాలి అంటే ముందుగా మనకు శాలరీ స్ట్రక్చర్ గురించి తెలియాలి. సో లెట్స్ అండర్స్టాండ్ ది శాలరీ స్ట్రక్చర్ నౌ. జనరలీ మనకు ఇయర్ బిగినింగ్లో శాలరీ రీస్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మన శాలరీస్ 2 హెడ్స్లో డివైడ్ అయ్యి ఉంటాయి. ఒకటి ఫుల్లీ ట్యాక్సబుల్ హెడ్స్, రెండోది పార్షియల్ ట్యాక్సబుల్ హెడ్స్. ముందుగా ఫుల్లీ ట్యాక్సబుల్ హెడ్స్, వీటిలో వచ్చేటివన్నీ ఫుల్లీ ట్యాక్సబుల్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో నెంబర్ 1 బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ మన శాలరీ స్ట్రక్చర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకు వచ్చే పర్క్స్ అన్నీ వీటిపైనే డిపెండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ బేసిక్ శాలరీని బేస్ చేసుకొని హైక్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్నెస్ అలవెన్స్ అంటే ఏం లేదండి, ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీ పైన ఇన్ఫ్లేషన్ యొక్క భారం పడకుండా ఒక కంపెన్సేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని డియర్నెస్ అలవెన్స్ అంటారు. ఇది మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. దీన్ని 1 జనవరి 2024 నుండి 50% ఆఫ్ బేసిక్ శాలరీగా పెంచారు. నెక్స్ట్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ గురించి మన అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం కంపెనీలో అవుట్ పర్ఫామ్ చేస్తామో యాజ్ అన్ ఎంప్లాయీ, సో ఆ ఎంప్లాయీని ఎంకరేజ్ చేసేందుకు కంపెనీస్ ఇన్సెంటివ్స్ ఇస్తుంటాయి. అదే కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసాయనుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ని రివార్డ్ చేసేలా బోనస్లు అయితే ఇస్తాయి. నెక్స్ట్ పార్షియల్లీ ట్యాక్సబుల్ హెడ్స్. ఇందులో ఫస్ట్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఇది మన బేసిక్ శాలరీలో 40 to 50% వరకు మనం అవైల్ చేసుకోవచ్చు. ఇఫ్ మనం మెట్రోపాలిటన్ సిటీస్లో జాబ్ చేస్తున్నట్టయితే మ్యాక్సిమం 50% వరకు హెచ్ఆర్ఏ అవైల్ చేసుకోగలం. లేనిచో 40% వరకు హెచ్ఆర్ఏ అవైల్ చేసుకోవచ్చు. మన శాలరీలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందేందుకు హెచ్ఆర్ఏ వైటల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. దో హెచ్ఆర్ఏ అందరి శాలరీ స్లిప్స్లో ఉంటుంది, కానీ వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేక చాలామంది నష్టపోతున్నారు. సెకండ్ మెడికల్ అలవెన్స్. ఇది అపార్ట్ ఫ్రమ్ మన ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం బిల్స్ సబ్మిట్ చేసి మెడికల్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బిల్స్ సబ్మిట్ చేయని పక్షంలో మనకు ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్టీఏ, లీవ్ ట్రావెల్ అలవెన్స్. మనం ఇండియాలో ఎక్కడైనా ట్రావెల్ చేసినట్టయితే 4 years బ్లాక్లో 2 సంవత్సరాల్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాపర్ బిల్స్ మనం సబ్మిట్ చేయలేకపోతే ఆ అమౌంట్ కూడా ట్యాక్సబుల్ అవుతుంది. అలా క్లెయిమ్ చేయలేని పక్షంలో ఫుల్లీ ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ మీల్ పాస్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ మీల్ పాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి. ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలంటే సోడెక్సో వాచెస్. దీని ద్వారా మనం 2200 రూపీస్ పర్ మంత్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. అదే యాన్యువల్లీ చూసినట్టయితే 26,400 రూపీస్ మనం ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ అలవెన్సెస్. ఇందులో ఫ్యూయల్ ట్రావెల్ రియంబర్స్మెంట్, గ్యాడ్జెట్ అలవెన్సెస్, కన్వెన్స్ అలవెన్సెస్ లాంటి చాలా అలవెన్సెస్ అయితే మనకు ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి మేజర్ శాలరీ హెడ్స్. నౌ ఫుల్లీ ట్యాక్సబుల్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఎటువంటి చేంజెస్ అయితే చేయలేం. వేరే పార్షియల్లీ ట్యాక్సబుల్ హెడ్స్లో చిన్న చిన్న చేంజెస్ చేయడం ద్వారా తక్కువ ట్యాక్స్ పే చేసి మన శాలరీలో ఎక్కువ సేవింగ్స్ని అయితే చేసుకోవచ్చు. లెట్స్ అండర్స్టాండ్ నౌ. మన ట్యాక్స్ సేవ్ చేసుకునేందుకు ఈ శాలరీ స్ట్రక్చరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, మన లైఫ్లో మన డిపెండెన్స్ని అండ్ వెల్త్ని కాపాడుకునేందుకు
టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే సెక్షన్ 80Cలో ఎగ్జంప్షన్ పొందొచ్చు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే సెక్షన్ 80Dలో మనం ఎగ్జంప్షన్ పొందవచ్చు. టర్మ్ ప్లాన్ తీసుకుంటున్నప్పుడు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్తో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ని యాడ్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అగ్రిగేటర్ లింక్స్ ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసి డేటాని ఎంట్రీ చేసినట్టయితే మీకు కావాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ని అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ని కంపేర్ చేయొచ్చు. మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీకు బెస్ట్గా సూటబుల్ అయ్యే పాలసీని తీసుకోండి. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ HRA, హౌస్ రెంట్ అలవెన్స్. చాలా మంది ఇక్కడ ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొటెన్షియల్ని మిస్ అవుతుంటారు. దీనికి గల కారణాలు చూసినట్టయితే ఫస్ట్, మన ఇండియాలో హౌస్ ఓనర్స్ రెంట్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు కానీ పాన్ కార్డ్స్ ఇవ్వడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఆ రెంటల్ ఇన్కమ్ పై వాళ్ళు ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది కాబట్టి. సో దీని వలన మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మినిమం HRA క్లెయిమ్ చేస్తారు. అంటే 8,000 పర్ మంత్ వరకు క్లెయిమ్ చేసుకుంటారు. దో వాళ్ళ పొటెన్షియల్ 25,000 వరకు ఉన్నా కూడా వాళ్ళు 8,000 వరకే క్లెయిమ్ చేస్తారు. మిగిలిన అమౌంట్ పై ట్యాక్స్ నష్టపోతారు. ఇక్కడ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, ఓవర్ స్మార్ట్ ఇండివిజువల్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ లార్డ్స్ పాన్ కార్డ్ ఇవ్వట్లేదని ఎవరిదో ఒక పాన్ కార్డ్ తీసుకొచ్చి వాళ్ళపై రెంట్ రిసీట్స్ కట్ చేస్తారు. అలా చేయడం ద్వారా వాళ్ళే కాకుండా ఆ పాన్ కార్డ్ వాళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతుంటారు. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ మధ్య IT వాళ్ళు చాలా నోటీసులు కూడా ఇష్యూ చేశారు. సో HRAని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడైతే అద్దెంట్లో దిగుతుంటారో అప్పుడే మీరు ముందుగానే అన్ని డీటెయిల్స్ మాట్లాడుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ ప్రాపర్గా చేసుకొని దిగడం బెటర్. నా ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, మేము ఎలా HRA బెనిఫిట్ పొందవచ్చు అని. ఎస్, మీరు కూడా బెనిఫిట్ పొందవచ్చు. అది ఎలా అంటే ఓన్లీ వన్ కండిషన్, ఆ హౌస్ మీ పేరిట ఉండకూడదు. మీ పేరెంట్స్ పేరిట కానీ లేదా మీ స్పౌస్ పేరిట కానీ ఉన్నట్లయితే వాళ్లకు మీరు రెంట్ పే చేస్తూ అండ్ వాళ్ళు ఆ రెంట్ని IT రిటర్న్స్లో ఫైల్ చేస్తున్నట్లయితే దెన్ యూ కెన్ క్లెయిమ్ HRA. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. ఇందులో మీరు మాక్సిమం 15,000 వరకు మీరు ఎగ్జంప్షన్ పొందవచ్చు. బట్ ఇక్కడ మీరు మెడికల్ బిల్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంది. ఈ మెడికల్ బిల్స్ ఎటువంటివి అంటే మీరు ఏమైనా మెడికల్ టెస్ట్లు చేయించుకున్నా లేదా మీరు ఏమైనా మెడికేషన్ తీసుకుంటున్నా లేదా మీ పేరెంట్స్ కూడా ఏదైనా మెడికేషన్ లేదా మెడికల్ డయాగ్నోసిస్ ఏమైనా చేయించుకున్నా కూడా వీటి బిల్స్ని మీరు సబ్మిట్ చేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో మాక్సిమం లిమిట్ 15,000 పర్ యానం వరకు మనం ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ LTA, లీవ్ ట్రావెల్ అలవెన్స్. మనం 1 or 2 yearsలో జనరల్లీ చూసినట్టయితే 1 to 2 yearsలో ఎప్పుడో ఒకసారి ట్రావెల్ అయితే చేస్తుంటాం కదా, వెకేషన్ కానీ లేదంటే ఏదో అవసరం ఉందని ట్రావెల్ చేస్తుంటాం. ఈ ట్రావెల్లో మనం LTAని ఆఫ్ చేసుకున్నట్లయితే మనం ఎగ్జంప్షన్ పొందవచ్చు. ఈ LTA ద్వారా 4 years బ్లాక్లో 2 times మనం ఎగ్జంప్షన్ పొందవచ్చు. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ ఇమేజ్లో మీరు చూస్తున్నట్టయితే ఎటువంటి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఏ క్లాస్ వరకు ఆప్ట్ చేసుకోవచ్చో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం మన శాలరీ రీస్ట్రక్చర్ చేసుకునేటప్పుడు LTA హెడ్లో ఎంత అమౌంట్ అయితే డిక్లేర్ చేస్తామో అంతవరకు మనం క్లెయిమ్ చేసుకోగలం. బట్ ఇందాక మీకు చెప్పాను కదా, ఒక బ్లాక్లో మనం 2 times వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అని. ఒక బ్లాక్ అంటే ఏం లేదు, ప్రెజెంట్లీ రన్ అవుతున్న బ్లాక్ మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రెజెంట్లీ రన్ అవుతున్న బ్లాక్ 1st January 2021 నుండి 31st December 2025 వరకు 4 years బ్లాక్ ఉంటుందన్నమాట. ఈ బ్లాక్లో మనం 2 times వరకు ట్రావెల్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఆ బ్లాక్లో ట్రావెల్ చేయలేకపోతే నెక్స్ట్ బ్లాక్లో అంటే 1st January 2026 నుండి 31st December 2029 వరకు 3 times మనం LTAని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ కూడా ఇందులో ఉన్నది. ఇన్ కేస్ ట్రావెల్ చేయలేని పక్షంలో ఆ టోటల్ అమౌంట్ మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీల్ పాస్. ఇందాక అనుకున్నట్లు అంతకుముందు కంపెనీ సోడెక్సో వోచర్స్ రూపంలో ఇచ్చేవారు. నౌ థ్యాంక్స్ టు డిజిటలైజేషన్ ఇప్పుడు కార్డ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆ కార్డ్ని చాలామంది చూసినట్టయితే వాళ్ళ గ్రాసరీస్ పర్చేస్కి కూడా ఈ కార్డ్స్ని యూస్ చేసుకుంటున్నారు. దీంతో 26,400 రూపీస్ పర్ యానం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ ఫ్యూయల్ ట్రావెల్ రియంబర్స్మెంట్. జనరలీ మనం లోకల్ కమ్యూనికేషన్ కొరకు ఏదర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా లేదా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా లోకల్లో ట్రావెల్ చేయాలన్నా ఏదో ఇద్దరు బైక్ కానీ లేదా కార్ అయితే యూస్ చేస్తాం, రైట్? దీనికోసం మనం ఫ్యూయల్పై స్పెండ్ చేయవలసి వస్తుంది. ఇన్ కేస్ మనం మన శాలరీ స్ట్రక్చర్లో ఫ్యూయల్ ట్రావెల్ రియంబర్స్మెంట్ కింద యాడ్ చేసుకున్నట్లయితే మనకు మంత్లీ 2,400 వరకు అండ్ యాన్యువల్లీ 28,800 రూపీస్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ పోస్ట్ ట్యాక్స్ మనీ ఆన్ ఫ్యూయల్. నెక్స్ట్ వెహికల్ మెయింటెనెన్స్ ఆర్ డ్రైవర్ శాలరీ. మనలో చాలామందికి సొంతిల్లు ఉండకపోని బట్ కార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వి నో కార్ మెయింటెనెన్స్కి ప్రతి ఇయర్ ఎంతో కొంత ఖర్చు అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఎవరికైతే కార్ ఉంటుందో వాళ్ళు ఈ పర్క్ని యాప్ చేసుకున్నట్టయితే ఇందులో వీళ్ళు పర్ మంత్ 3,300 రూపీస్ అంటే యాన్యువల్లీ 39,600 రూపీస్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ డిస్కస్ చేసే పర్క్స్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏదైనా కవర్ చేయొచ్చు లేదా కవర్ చేయకపోవచ్చు. హౌఎవర్ మీ కంపెనీకి ఈ పర్క్స్ ఇస్తున్నట్లయితే
మీరు డెఫినెట్గా ఆప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో ఫస్ట్ గ్యాడ్జెట్స్ అండ్ మూవబుల్ అసెట్స్. మనం వాంటెడ్లీ అన్వాంటెడ్లీ గ్యాడ్జెట్స్ అయితే కొంటుంటాం. ఎదర్ వన్స్ ఇన్ ఇయర్ కానీ లేదా ట్వైస్ ఇన్ ఇయర్ కానీ కొంటుంటాం. ఇన్ కేస్ మీ కంపెనీ గిన ఈ గ్యాడ్జెట్స్ అండ్ మూవబుల్ అసెట్స్ ఫెసిలిటీ గిన ప్రొవైడ్ చేస్తున్నట్టయితే, మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే ఇందులో మీరు 60,000 పర్ యానం వరకు మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ అండ్ రీంబర్స్మెంట్. మనందరికీ తెలుసు కోవిడ్ తర్వాత ఇప్పుడు వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అండ్ అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామంటే అక్కడ మనకు ఇంటర్నెట్ అండ్ డేటా సర్వీసెస్ కావాలి. అండ్ దాంతోపాటు మొబైల్ అండ్ ఇతర కనెక్టివిటీ సర్వీసెస్ అయితే మనకు అవసరం ఉంటుంది. సో కంపెనీస్ కూడా ఈ పర్క్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. మీ ఆర్గనైజేషన్ ఈ పర్క్ని ప్రొవైడ్ చేస్తున్నట్టయితే ఇందులో మీరు మాక్సిమం 36,000 పర్ యానం వరకు మీరు ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అలవెన్సెస్. మనందరికి తెలుసు ప్రెజెంట్లీ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎదురు మనం సస్టైన్ అవ్వాలన్నా లేదా మార్కెట్లో ఇంకా ఎదగాలన్నా మనం మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే సమ్వేర్ ఆర్ ది అదర్ వీ నీడ్ టు జాయిన్ న్యూ కోర్సెస్. సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకునేందుకు సంథింగ్ ఆర్ ది అదర్ వీ హ్యావ్ టు లెర్న్, రైట్? సో దీని కొరకు మనం లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పర్క్ యాడ్ చేసుకున్నట్టయితే మనం యాన్యువల్లీ 48,000 వరకు ఎగ్జంప్షన్ పొందవచ్చు. ఇవి మన శాలరీ స్ట్రక్చర్లోని మేజర్ పర్క్స్. జనరల్లీ మనం చూసినట్టయితే ఈ పర్క్స్ పై మనం ఏదో ఒక విధంగా స్పెండ్ అయితే చేస్తాం. లైక్ గ్రాసరీస్, ట్రావెల్, వెహికల్ మెయింటెనెన్స్, అప్స్కిల్లింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటన్నిటిపైన మనం స్పెండ్ చేస్తాం, రైట్? ఏదైతే స్పెండ్ మనం చేస్తామో ఇది పోస్ట్ ట్యాక్స్ మనకి ఏదైతే ఫండ్స్ వస్తాయో వాటితోని స్పెండ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మన శాలరీని ముందుగానే మనం ప్రాపర్గా డిజైన్ చేసుకున్నట్టయితే ఈ పర్క్స్ ద్వారా మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు అండ్ తక్కువ ట్యాక్స్ పే చేసి ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ క్యాల్కులేషన్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు క్లియర్గా అర్థమయ్యేందుకు ఒక 12 lakhs సిటీసీని డిఫరెంట్ హెడ్స్లో అమౌంట్ సగ్రిగేట్ చేసి నేను చూపిస్తున్నాను. ముందుగా సబ్ ఆప్టిమల్ స్ట్రక్చర్లో మనం చూసినట్టయితే సబ్ ఆప్టిమల్ స్ట్రక్చర్లో చాలా తక్కువ పర్క్స్ లైక్ మెడికల్ అలవెన్స్ కానీ అండ్ హెచ్ఆర్ఏ మినిమల్ అమౌంట్ యూస్ చేసుకోవడం ద్వారా తనకు టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ మనం చూసినట్టయితే 9,28,200 ఉంటుంది. అండ్ నెట్ ట్యాక్స్ పేయబుల్ ఈస్ 51,199 రూపీస్ యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజిమ్. వెరాజ్ ఆప్టిమల్లీ మనం రీస్ట్రక్చర్ చేసినట్టయితే మనం ఉన్న పర్క్స్ని కొంచెం ఆప్టిమల్గా యూస్ చేసుకొని మనం కన్సిడర్ చేసి చూసినట్టయితే టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 6,65,800కి వస్తుంది. అండ్ నెట్ ట్యాక్స్ పేయబుల్ ఈస్ 0 అండర్ న్యూ ట్యాక్స్ రెజిమ్. సో సింపుల్గా మనం మన శాలరీని రీస్ట్రక్చర్ చేసుకోవడం ద్వారా ట్యాక్సబుల్ ఇన్కమ్లో 2,62,400 రూపీస్ వరకు తగ్గించుకోగలిగాం. సో ఇలా మీ శాలరీ రీస్ట్రక్చర్ చేసుకోవడం ద్వారా తక్కువ ట్యాక్స్ పే చేసి ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు. సో వెంటనే మీ హెచ్ఆర్తో కనెక్ట్ అయ్యి మీ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న పర్క్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకొని మీ శాలరీని రీస్ట్రక్చర్ చేసుకోండి. ఇప్పటివరకు మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ యూస్ చేసి ఇప్పుడు తీసుకోండి. ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ని ఇంత సింపుల్గా తీసుకురావడానికి మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను మీ రేస్ భాష మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.